రాసి పెట్టుకోండి, తప్పక జరిగి తీరుతుంది. మేషరాశి వారు వెంటనే వెళ్ళి ఈ వ్యక్తిని కలవండి, 100% అనుకున్నది జరుగుతుంది. మార్చి 27 శ్రీరామనవమి లోపుగా. అసలు మేషరాశి వారు వెంటనే వెళ్ళి ఏ వ్యక్తిని కలవాలి, అనుకున్నది 100% ఏ విధంగా జరుగుతుంది, మార్చి 27 శ్రీరామనవమి లోపుగా ఏం జరగబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, కృత్తిక నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు. మేషరాశి వారికి ఈ వీడియో మీకోసం వచ్చినది యాదృచ్ఛికంగా అయితే కాదు, అయితే ఇది ఒక సంకేతం, ఒక దైవ పిలుపు అని అయితే చెప్పుకోవచ్చు. మార్చి 27 శ్రీరామనవమి లోపుగా మీ జీవితం పూర్తిగా మార్చేసే ఒక వ్యక్తి మీరు కలవాల్సి ఉంది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఆ వ్యక్తిని మీరు కలిస్తే మీరు అనుకున్నది 100% నిజమవుతుంది. అయితే మేషరాశి వారు మీరు ఇప్పటి వరకు ఎంత కష్టపడ్డారు, ఎంత ప్రయత్నించినా ఫలితం రాలేదా, మీ అదృష్టం మీ దగ్గరలోనే ఉంది అని అయితే గుర్తుంచుకోండి. అయితే ఇది పూర్తిగా వినండి. శ్రీరామనవమి మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అని అయితే చెప్పుకోవచ్చు. వ్యక్తి గురించి సంకేతాలు. అయితే మీరు కలవాల్సిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఆ వ్యక్తి మీకు ముందే పరిచయం ఉండవచ్చు, లేదా మీరు ఇటీవల చూసి ఉండవచ్చు. అతను లేదా ఆమె మీకు ఒక మంచి చిన్న సహాయం కూడా చేసి ఉండవచ్చు అనే చెప్పుకోవాలి. అయితే ఆ వ్యక్తి లక్షణాలు ఇవి: సాధారణమైన దుస్తులు, ఎక్కువగా మాట్లాడతాడు, కానీ వారి మాటల్లో ఒక శక్తి అయితే ఉంటుందని గుర్తుంచుకోండి. మీరు ఆ వ్యక్తిని నిర్లక్ష్యం చేస్తే ఒక గొప్ప అవకాశాన్ని కూడా కోల్పోతారు అనే చెప్పుకోవాలి. ఎందుకు కలవాలి? అయితే ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం వెనుక కారణం ఉంది అనే చెప్పుకోవచ్చు. మీ ఆర్థిక సమస్యలు తొలగడానికి, మీ కుటుంబంలో శాంతి తీసుకురావడానికి, మీరు కోరుకున్న కోరికలు నెరవేర్చడానికి, ముఖ్యంగా మీరు చాలా కాలంగా కోరుకున్న విషయాలను ఇప్పుడు సహకారంలో కావడానికైతే సరైనది సమయం అనే చెప్పుకోవాలి. ఏం మాట్లాడాలి? మీరు ఆ వ్యక్తిని కలిసినప్పుడు ఒక మాట తప్పకుండా చెప్పండి, నాకు మీ సహాయం కావాలి అని. అయితే ఈ మాట చెప్పగానే మీ జీవితంలో మార్పు అయితే మొదలవుతుంది అనే చెప్పుకోవచ్చు. గమనించండి, అహంకారం లేకుండా మాట్లాడండి, అలాగే విశ్వాసంతో అడగండి. అప్పుడే మీ జీవితంలో మంచి అయితే జరగబోతుంది అనే చెప్పుకోవచ్చు. శ్రీరామనవమి ప్రత్యేక శక్తులు. అయితే మార్చి 27 శ్రీరామనవమి ఈరోజు ఎంతో పవిత్రమైనది. ఈరోజు మీరు చేసే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును అయితే నిర్ణయిస్తుంది అనే చెప్పుకోవాలి. ఉదయం లేచి శ్రీరాముణ్ణి ప్రార్థించండి, ఒక దీపం వెలిగించండి, మీ కోరిక మనస్సులో కోరుకోండి. మీరు ఇలా చేస్తే దేవుడు మీకు మార్గం చూపిస్తాడు అనే చెప్పుకోవచ్చు. మేషరాశి వారు ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది. వెంటనే వెళ్ళి ఆ వ్యక్తిని కలవండి, ఆలస్యం చేయవద్దు. ఇది ఒక అవకాశం కాదు, ఇది దేవుని ఆశీర్వాదం. జరుగుతుందని, ఖచ్చితంగా జరుగుతుంది అని అయితే గుర్తుంచుకోండి. 100% నిజమవుతుంది అని అయితే చెప్పుకోవచ్చు. దేవుడి సంకేతాలు. మేషరాశి వారు ఇప్పటి వరకు మీరు చాలా విషయాలను యాదృచ్ఛికంగా అనుకున్నారు, కానీ ఇప్పుడు జరిగేవి యాదృచ్ఛికంగా అయితే కావు. ఇవి సంకేతాలు, దేవుడి సంకేతాలు అని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఎవరో ఒకరి గురించి అకస్మాత్తుగా ఆలోచించటం, ఒక వ్యక్తి మరలా మీ ముందుకు రావటం, లేదా మీరు మర్చిపోయిన ఒక పాత పరిచయం మళ్ళా గుర్తుకు రావటం, ఇవి చిన్న విషయాలు కావు. ఇవి జరిగే ముందు దేవుడు ఇచ్చే హెచ్చరికలు అని అయితే గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు ఎందుకు ఆగిపోయింది? మీరు అడుగుతుంది ఇంతకాలం ఎందుకు జరగలేదు అని. అయితే దీనికి కారణం మీ అదృష్టం కూడా కాదు, అలాగే సమయం కూడా కాదు. సమయం ఇప్పుడైతే మొదలవుతుంది. మీరు అనుకున్న పని ఎందుకు ఆగిపోయింది అంటే, ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావాల్సి ఉంది. అతను లేదా ఆమె లేకపోతే మీ పని పూర్తి కాదు. అందుకనే దేవుడు ఇప్పటి వరకు ఆపాడు, ఇప్పుడు మాత్రం ఆపలేడు అని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఈ వీడియోని చూసిన క్షణం, అయితే ఈ వీడియో మీ మొబైల్లోని కనిపించడం కూడా ఒక సంకేతంగా అయితే భావించవచ్చు. అయితే మేషరాశి వారిలో ఒక ప్రత్యేక వ్యక్తి అయితే
ఉంటాడనే చెప్పుకోవచ్చు. అయితే మేషరాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి అయితే ఈ వీడియో కనిపించదు అనే చెప్పుకోవచ్చు. ఇది మీకు కనిపించింది అంటే మీ సమయం దగ్గర పడింది అని అర్థం చేసుకోవచ్చు. మీరు ఎదురు చూసిన విషయాలు నిజం అవుతున్నాయనే చెప్పుకోవాలి. అయితే ఆ వ్యక్తిని ఎలా గుర్తించాలి? మీరు కలవాల్సిన ఆ వ్యక్తిని గుర్తించడం చాలా సులభం అని అయితే చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి మీతో ఇలా మాట్లాడతాడు, మీరు టెన్షన్ పడవద్దు అంటాడు, అది జరుగుతుపోతుంది అంటాడు. ఈ సమస్యలు మీరు చెప్పకముందే అర్థం చేసుకుంటాడు. ఇది సాధారణమైన వ్యక్తి అయితే కాదు, మీ జీవితాన్ని మార్చడానికి వచ్చిన వ్యక్తి అని అయితే గుర్తుంచుకోండి. మీరు చేయవలసిన పని, మేషరాశి వారు ఇప్పుడు మీరు చేయవలసిన 3 పనులు ఇవే. మీరు నమ్మి దేవుణ్ణి ఒక్కసారి ప్రార్థించండి. మీకు గుర్తొచ్చిన ఆ వ్యక్తిని వెంటనే సంప్రదించండి. ఆలస్యం చేయకుండా మాట్లాడండి. మీరు ఈ 3 పనులు చేస్తే మార్చి 27 లోపు మీరు ఒక పెద్ద శుభవార్తనైతే వింటారు అనే చెప్పుకోవచ్చు. అయితే మీ జీవితంలో ఒక వ్యక్తి వచ్చి మీ సమస్యలను 1 నిమిషంలో అయితే మార్చేస్తాడు అనే చెప్పుకోవాలి. మీరు ఆశ్చర్యపోతారు. మీరు అనుకుంటారు, ఇంత సులభంగా కూడా జరుగుతాయా అని. అవును, మేషరాశివారు ఈసారి జరిగేది సాధారణమైన మార్పు అయితే కాదు, మీ జీవితాన్ని మరలా మొదలుపెట్టే మార్పు అని అయితే చెప్పుకోవచ్చు. రాత్రి జరిగే సంకేతాలు. మేషరాశివారు మార్చి 27కి ముందు రోజుల్లో ఒక రాత్రి మీకు నిద్ర పట్టదు. అయితే ఏదో ఆలోచన మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. మీరు గతంలో కలిసిన ఒక వ్యక్తి గుర్తుకొస్తాడు, లేదా ఒకే పేరు మీ మైండ్లో మరలా వినిపిస్తుంది. ఆ రాత్రి సాధారణంగా కాదు, అది మీ జీవితాన్ని మార్చేసే ముందు హెచ్చరిక అని అయితే చెప్పుకోవచ్చు. ఒక కాల్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీరు ఊహించని సమయంలో ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ కాల్ ఒక పాత ఫ్రెండ్ నుంచి కావచ్చు, మీకు తెలిసిన నెంబర్ నుండి కావచ్చు, లేదా మీరు ఎప్పుడో మాట్లాడని వ్యక్తి నుండి కూడా రావచ్చు అని అయితే గుర్తుంచుకోండి. ఆ కాల్ను మిస్ అవ్వద్దు. ఎందుకు అంటే ఆ కాల్ని గనక మీరు మిస్ అయితే మీ జీవితాన్ని మార్చేసే అవకాశం అయితే ఉంటుందని గుర్తుంచుకోండి. మీరు చేయకూడని పెద్ద తప్పు. మేషరాశివారు ఈ టైమ్స్లో మీరు చేసే ప్రతి చిన్న తప్పు మీ అదృష్టాన్ని మరలా వెనక్కి నెట్టేస్తుందని అయితే గుర్తుంచుకోండి. ఎవరిని అనుమానించవద్దు, కోపంగా మాట్లాడకండి, అలాగే ఎవరి మాటలను తక్కువగా చూడకండి. మీరు ఇలా చేస్తే మీకు వచ్చే అవకాశం మీ చేతుల నుంచి అయితే జారిపోతుంది అనే చెప్పుకోవాలి. ఆర్థికంగా మార్పు సంకేతాలు. అయితే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న డబ్బు, ఒక బాకీ తిరిగి రావచ్చు, ఒక కొత్త ఆఫర్ రావచ్చు, ఒక చిన్న పని పెద్ద లాభాన్ని మార్చవచ్చు. ఈ మార్పు ఒక్కసారిగా జరుగుతుంది. మీరు ఆశ్చర్యపోతారు, ఇది నిజంగా జరిగిందా అని. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా అసలు ఏం రాసి పెట్టుకోవాలి, అసలు మేషరాశి వారికి వెంటనే వెళ్ళి ఏ వ్యక్తిని కలవాలి, ఏ వ్యక్తిని కలవడం వల్ల వీరు అనుకున్నది అనుకున్నట్లుగా 100% ఏ విధంగా జరగబోతుంది, మార్చి 27 శ్రీరామనవమి లోపుగా ఏం అనుకున్నది జరుగుతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.